సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటని బనకచర్ల ప్రాజెక్టు వివాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. పైన ఉన్న వాళ్ళు నీళ్లు వాడుకుంటే నష్టమా, కిందున్న వాళ్ళు నీళ్లు వాడుకుంటే నష్టమా అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ఏపీ తెలంగాణ ఒక్కటే అని ఆయన తెలిపారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోతే బాగుంటుందని అన్నారు. బనకచర్లపై ఇష్యూ చేయడం సరికాదన్నారు చంద్రబాబు. గోదావరిలో నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులేనని తెలిపారు. దీనిపై కొట్లాడుకుంటే ఎవరికి లభ్యమని ప్రశ్నించారు. తెలంగాణపై ఎప్పుడైనా గొడవ పడ్డానా అని అడిగారు చంద్రబాబు. కృష్ణాలో తక్కువ నీటిపై గొడవ పడితే లాభమేందని తెలిపారు. కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకు వెళ్లాలని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించు గోదావరి నదిలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది. ఒక్క పోలవరం తప్ప అక్కడవన్నీ కూడా ఇంకా పర్మిషన్ రాని ప్రాజెక్టులే నాకు తెలిసినంత వరకు. పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది. ఇక్కడవన్నీ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది, వాళ్ళు పైన కడుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం, వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టం అండి? ఇది సముద్రంలో పోయే నీళ్లు వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు. నేను ఎప్పుడు రేజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్గా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. గోదావరిలో ఉన్న నీటిని అందరూ వాడుకోవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణ వాళ్ళు కూడా ప్రాజెక్టులు కట్టుకుని నీటిని వాడుకోవచ్చని తెలిపారు. దానికి గొడవ చేయాల్సిన అవసరం లేదన్నారు సీఎం చంద్రబాబు. అవసరం లేదు, వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు ఇచ్చుకుంటే చాలు. వాళ్ళు ఎందుకు పోరాటాలు? దేనికోసం పోరాటం? మీరు కట్టండి, ప్రాజెక్టులు కట్టి నీళ్ళు తీసుకోండి. ఎవరో తిన్నారు? గోదావరి నీళ్లు ఉన్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది, ఆ మాట నేను చెప్పాను. రేపు పోతాను, ఢిల్లీలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నువ్వు కట్టుకోవద్దని. చంపండి నరకండి అని ఎవరైనా మాట్లాడతారా అని జగన్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగాయన్నారు. రౌడీలకు విగ్రహాలు పెడతారా అని ప్రశ్నించారు. ఎవరైనా పోలీసులను తిడతారా? పోలీసులు చెప్పాక ఎవరైనా వెళ్తారా అని నిలదీశారు చంద్రబాబు. ఇప్పుడు నేరస్తులతో కలిసి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు యోగా జరుగుతుంటే మరోవైపు రప్పా రప్పా అంటున్నారని మండిపడ్డారు. గంజాయిని కంట్రోల్ చేస్తున్నామని, ఇప్పటికైనా మీరు మారండని హితవు పలికారు. తానేం చేసినా చట్టం అంటే ఎలా? చనిపోయిన ఏడాది తర్వాత పరామర్శలా అని ప్రశ్నించారు చంద్రబాబు. ఎవరైనా ఎక్కడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా చూశారు ఈ పోకడ? ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? చంపేయండి, పొడి చేయండి, లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం. ఎక్కడికి పోతున్నాం? దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో? చాలా ప్రమాదం ఇవన్నీ. ఎందుకు ఇచ్చారు 11 సీట్లు? ఏదో పనులు చేసే కదా. ఆ ఏదో పనులు చేసి ఏమవుతారు మీరు? రేపు అదే అవుతుంది. కానీ అది చేయడం తప్పు అంటాను నేను. పోలీస్ చెప్పిన తర్వాత నేను ఎప్పుడన్నా పోయామా? మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక 2 కార్లు అంటే పంపించారా? నేను ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారు? ఎవరన్నా పొమ్మంటున్నారు కదా. 10 కార్లకు పర్మిషన్ ఇచ్చి 5, 6కు 100 మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలంటే మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ఇరుకు సందుల్లో పోవడం, అక్కడ మీటింగ్లు పెట్టడం, స్టాంపేడ్లు కావడం, అక్కడి నుంచి ఇవన్నీ చేయడం, వైలెన్స్ క్రియేట్ చేయడం. ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? పోలీసుల మీద మళ్ళా బ్లేమ్ చేయడం, బురద వేయడం. ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ? కొంచెం ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్, ఒక హుందాతనం ఉండాలి నాయకులకి.
నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా నేరాలను ప్రోత్సహిస్తారా అని ప్రశ్నించారు. ఒకవైపు యోగా జరుగుతుంటే మరికొందరు రప్పా రప్పా అంటున్నారు. ఇదేం పద్ధతిని నిలదీశారు. నాయకులకు హుందాతనం ఉండాలని తెలిపారు. ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేస్తే ఊరుకోమని హెచ్చరించారు చంద్రబాబు. ఎవరైనా పోలీసులను తిడతారా, పోలీసులు చెప్పాక ఎవరైనా వెళ్తారా అని నిలదీశారు. ఇలాంటి పనులు చేయడం వల్లే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని చంద్రబాబు అన్నారు. యోగా చేస్తున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్ గా వచ్చారు. వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్స్ పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం, రఫా నరికేస్తాం, ఇలాంటి గంగా జాతరలో బలి ఇచ్చేస్తాం. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రమంతా ఆఫ్లైన్, ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యోగాంధ్ర కోసం 2 కోట్ల మందిని టార్గెట్ పెట్టుకుంటే లక్ష్యానికి మించి 2.39 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఎల్లుండి రాష్ట్రంలో 1,30,000 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రపంచమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా డేలో పాల్గొంటారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11th యోగా ఇంటర్నేషనల్ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు దీన్ని పట్టుబట్టి UN కన్విన్స్ చేసి దీని ఇంపార్టెన్స్ చెప్పి ఒక ఇంటర్నేషనల్ యోగా డేని డిక్లేర్ చేశారు. దీనివల్ల ప్రపంచం అంతా కూడా ఆ రోజున యోగా డే చేసుకుంటున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. భారతదేశం మొత్తం ఒక 6,50,000 నుంచి 7 లక్షల లొకేషన్ లో దేశం అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే మొత్తం కలిస్తే 7.5 లక్షల నుంచి 8 లక్షల లొకేషన్స్ లో ఎల్లుండి ఇక్కడి నుంచి లైవ్ వెళతా ఉంటే సైమల్టేనియస్ గా ఆ టైంలో 8 లక్షల లొకేషన్స్ మొత్తం భారతదేశం, ప్రపంచం మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది నెవర్ ఇన్ ది హిస్టరీ. మళ్ళీ ఇది బ్రేక్ కావాలంటే ఇలాంటి ఈవెంట్ ఇంకొక